మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఇలాగూ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యం పంచుకుందాం. మరి వాక్యము ప్రభువుది. మనందరం నేను మీరు అందరూ కూడా ఆయన వాక్కును వినడానికి ఆత్మ ప్రాణాలు సిద్ధపరచుకొని విందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగండ పరిశుద్ధుడ జీవాధిపతి నీకు స్తోత్రం వందనాలు. సమయాన్ని దీవించండి. విని చెవి గ్రహించే హృదయం, లోబడే హృదయం దయచేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మీక సన్నిధి సంచారం దయచేయండి. ఆత్మాభిషేకం దయచేయండి. అయోగ్యులను సృచాటు మరుగుపరచండి. మీ బిడ్డలకి ఏది మేలుకరమో అదే వాక్యాన్ని ఇవ్వండి అని యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునాథ్ మీ అందరికీ వందనాలు. మరి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. గత వారంలో మరి మిర్యాలగూడలో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. అయితే వర్షం వచ్చింది కానీ కరెక్ట్గా స్త్రీల మీటింగ్ టైంలో వచ్చేది. కానీ ఆ స్త్రీల మీటింగ్ అయిపోయే వరకు వర్షం ఉండింది. తర్వాత మళ్ళీ పోయిందనమాట. ఆ వర్షం ఎట్లా వచ్చిందంటే టెంట్లన్నీ పడిపోయి ఆ టెంట్ల మీద నీళ్లు మూటలాగా నిలబడిపోయినాయి. కానీ దేవుడు కృపనిచ్చి వాడుకున్నందుకు దేవునికి ఎంతో వందనాలు. మరి ఎవరు కూడా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి కూడా కదలకుండా చేసింది. మందిరంలో కూర్చున్నాం, ఇరుక్కైపోయింది. కానీ దేవుని యొక్క విశాలతలో కూర్చున్నట్టుగా అనిపించింది. ఇరుకులో విశాలత అంటారే, అది ఉండింది. దేవుని యొక్క ఆత్మకృప నడిపింపును దేవుడు నాకు ఇచ్చి నడిపించినందుకు వందనాలు. మరి అక్కడే కాదు, ఇక్కడ కూడా ఏమి విన్నారో గుర్తుందా మీకేమన్నా? గత వారం కాకుండా మునుపు వారంలో మిరియాం గురించి చెప్పారా అండి? ఎవరి గురించి? మిరియాము కాదు, తర్వాత మీరు రాలేదు. గురించి, పొలాలు గురించి, కష్టపడటం గురించి, ఫలం గురించి చెప్పాను కదా. అసలు ఫలం అంటే ఎందుకు తీసుకున్నాను ఆ వాక్యం అంటే, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చదవండి ఎవరైనా. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన సహోదరి అయిన అప్పియాకును తోడి యోధుడైన అర్కీపునకును నీ ఇంటి ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. చాలా థ్యాంక్ యూ. అప్పియా గురించి చెప్పినారంటే అఫియా గురించి చెప్పాను. అఫియా అంటే ఫలవంతమైనది, ఫ్రూట్ఫుల్. మనం కూడా ఫలవంతంగా ఉండాలని ఇట్స్ గాడ్స్ ఏమంటారు ప్రణాళిక. దేవుని యొక్క దేవుని యొక్క ప్రణాళిక అది. మనం ఎలా ఉండాలంటే మనల్ని మరి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించండి అన్నాడు. మనము 3 విషయాల్లో ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఎట్లా అభివృద్ధి పొందుతాం? యేసుక్రీస్తు వారు కృపయందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లారట. ఈ లోకంలో ఉన్నటువంటి మనం కూడా దేవుల్లో ఫలించాలి. ఫలించడం అంటే ఏం నేర్చుకున్నాం? ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ టు బీ ఫ్రూట్ఫుల్. తర్వాత పర్పస్ ఆఫ్ గాడ్. పర్పస్ ఆఫ్ గాడ్ ఏంటి? పర్పస్ అసలు ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని పుట్టించాడు అనంటే, పర్పస్ ఆఫ్ గాడ్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్ కూడా ఈరోజు నేర్చుకుంటాం. 1 ప్లాన్ ఆఫ్ గాడ్, 2 పర్పస్ ఆఫ్ గాడ్, 3వది ప్రొవిజన్ ఆఫ్ గాడ్. ఈ 3 నేర్చుకుంటాం. ప్రొవిజన్ ఆఫ్ గాడే కాదండి, మనం అసలు ఏం జరుగుతుంది మన జీవితంలో ఫలించాలి అంటే, మీరు ఫలించి ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో తప్పించాడు నోవాహుని తప్పించి కుటుంబాన్ని ఏమని ఆస్వాదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అంది. అయితే అభివృద్ధి పొందాలి అంటే ఎలాగు అనంటే, చావాలి. ఏం చావాలి? ఎలా ఫలిస్తాం అనంటే, ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడాలి. అయితే ఎట్లా అంట, దేవునికి
ఫలిస్తే ఎలా ఉంటారంట? ఫలించాలి అంటే మనలో ఉన్న అహం చావాలి, గర్వం చావాలి, కోపం, క్రోధం, అహంకారమైన మనసు, అసూయ, కలహం, ద్వేషం, మత్సరం, జీవోడ్డంబం ఇవన్నీ మనిషి లోపల ఉంటాయి. ఇది మనిషి లోపల ఉండి మనుషుల్ని మునుపు మీరు ఇటువారే ఇంటిరు కానీ మీరేం చేయాలంటున్నాడు? ఇవన్నీ చావాలి అని కొలస్సీలు రాసిన పత్రికలో చెప్తాడు. 3వ అధ్యాయం 2-12 వచనాల్లో చూసినట్లయితే కొలస్సీలు రాసిన పత్రిక ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. వాటిలో మనం చావాలట. ప్రతి ఉదయం లేవగానే మనం ఏం చేయాలి? దేవునికి ఇవి అర్పించుకోవాలి. ప్రభా, నా లోపల ఇవి ఉన్నాయి, దయచేసి నేను బలహీనరాలను, మనమే పెద్ద వీటన్నిటికి ఎంత బలవంతులైనా ఇవి జయించాలి. ఆత్మీయంగా ఎంత సీనియారిటీ ఉన్నా వీటన్నిటిని జయించకపోతే అవి మనల్ని ఏలుతాయి. ఇది ఎట్లాంటి పాపాలంటే సవరే స్త్రీ గాని చెప్పింది కదా, ఇప్పుడున్నవాడు నావాడు కాదని. ఒక నిమిషానికి ఉంటాయి, 2వ నిమిషానికి లేకుండా పోతాయి. అయితే ఇప్పుడున్నవాడు నావాడు కాదు. ఇప్పుడు మనల్ని ఏమి వెళ్తుందో దాన్ని కొన్నిసార్లు అహమే వెళ్తుందండి మనల్ని చాలాసార్లు. చూడండి, వీటన్నిటినీ చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, ఎక్కడున్నాం ఇంకా మనం? పరలోకానికి ఎక్కిపోలే, భూమి మీదే ఉన్నాం. అనగా జారత్వము, అపవిత్రత, కామాత్రత, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. చంపండి వీటన్నిటిని. జస్ట్ కిల్ దెమ్ అంటున్నాడు. ఎలా సాధ్యం ఒక మనిషికి? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకునండి. రూట్ కాజ్ ఏంటనమాట? పూర్వం వారి మధ్యలో మీరు కూడా ఉన్నప్పుడు మీరు కూడా వీటిని అనుసరించి నడుచుకున్నారు. ఎట్లా? ఎందుకంటే దుర్బీజము వచ్చి మనుషుల్ని పాడు చేసి, అంటే చెడ్డ బీజాలు మనం దుష్టులైన మనుషుల మధ్యలో మనం కాపాడుకోకుండా లోతు వలె ఉన్నప్పుడు, లోతులాగా కలిసిపోయినప్పుడు మన జీవితాల్లో ఫలవంతమైన జీవితం ఉండదు. అన్నీ పట్టుకుని పోయాడు లోతు, రిక్తుడిగా తిరిగి వచ్చాడు. అంటే రిక్తుడిగా అంటే అన్నీ పోగొట్టుకున్నాడు. కనీసం భార్య, పిల్లలు ప్రభుత్వాన్ని నడిపించుకోలేకపోయాడు. ఆ ఊర్లో ఉన్న ఒక్కళ్ళకన్నా స్వార్థ చెప్పగలిగాడా? చెప్పలేదు. మళ్ళీ ఎక్కడ కూర్చునేవాడంట? వాళ్ళతో కలిసి ఎక్కడ కూర్చునేవాడంటే మరి చాలాసార్లు ఆ యొక్క పెద్దలందరూ కూర్చుని కూర్చునేవాడట. గవిని దగ్గర కూర్చుని ఊరి పెద్దల్లో పెద్దవాడైపోయాడు. అలాంటి పరిస్థితులు పేరు కోసమో దేనికోసమో మరి నేను వీళ్ళలో ఉండాలి అంటే, వాళ్ళతో ఉండాలంటే వాళ్ళలో ఒకడిని అయిపోవాలి అనుకుని కాంప్రమైజ్ లైఫ్కి వచ్చాడు. కానీ చూడండి, వీటిని అయితే పూర్వం వాటి మధ్య మీరు జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడు ఇంకా ఉన్నాయి మన లోపల వెళ్తున్నాయి అంట. ఏంటి? కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు. సున్నతి పొందుటి యందు పొందకపోవటి యందు భేదం లేదు. పరదేశీ అని, సీదీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ప్రభు మనలో ఉంటే మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టంగా బతకాలి. ఫలభరితమైన జీవితం. మనలో ఏం ఫలాలు ఉన్నాయి? అడవిలో చెట్లు కూడా పెరుగుతాయండి. అయితే అడవిలో చెట్టుని తీసుకుని వచ్చి తోటలో ఏం చేస్తారంటే తోటలో నాటేస్తారు. దానికి దీనికి గ్రాఫ్టింగ్ చేస్తారు. గ్రాఫ్టింగ్ అంటే దాన్ని ఏం చేస్తారు? సన్నగా చెక్కేస్తారు. యేసుప్రభు సిలువలో నీ కొరకు గ్రాఫ్టింగ్ అవ్వడానికి ఆయన చేతిలో మేకలు కొట్టించుకున్నాడు. ఆయన చేతిలో చెయ్యి వేసి ఆయన రక్తం నీలో ప్రవహించినప్పుడు ఏం చేస్తుందట? ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్న మనము ఆయనతో కూడా అంటగట్టబడిన వారమవుతామట. ఈ అంటగట్టబడిన జీవితం మనకి ఉండాలి. లేకపోతే మనం ఫలించము. ఎలాంటి ఫలము ఎట్లా ఉండాలంటే నేను చెప్పాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మనల్ని దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ప్రభువుని తెలుసుకున్నటువంటి మనము
100%. ఒకడు 100 60 30 ఫలించాలి. దట్స్ ప్లాన్ ఆఫ్ గాడ్. అయితే మనం కనీసం ఒక సంవత్సరం అయిపోయేసరికి ఒక ఎంతమందిని నడిపించాలంటే ప్రభు దగ్గరికి? 100 మందినైనా నడిపించాలమ్మా. సువార్త చెప్పాలి 100 మంది కన్నా. చెప్పారా? ఒక సంవత్సరం అయిపోయేసరికి ఈ సంవత్సరం అప్పుడే ఎంత అవుతుంది? 10 నెలలు అయిపోవచ్చిందండి. అయిపోవచ్చింది కదా! మరి 10 నెలల్లో 100 మంది అంటే ఎంతమంది నడిపించుండాలి? కనీసం 80% నడిపించుండాలి. అవునా? 80% నడిపించుండాలి. కానీ మనము ఏం చేస్తున్నాం? అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యెహోవా కార్యములను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు బతుకుతున్నామంటే తిని ఎంజాయ్మెంట్కి బతుకుతున్నారంట కొంతమంది. అందరిని అంటలేదు నేను. కొంతమంది వాళ్ళ కోసమే బ్రతుకుతారంట. వాళ్ళ కోసం. కొంతమంది ఎట్లుంటారో తెలుసా? దేవుని పని అనగానే అన్ని నొప్పులు వస్తాయి. దేవుని పని అనగానే అన్ని నొప్పులు పోవాలి. ఉన్నా సరే వదిలిపెట్టేయాలి, మర్చిపోవాలి. నిజంగానే దేవుడు కృపనిచ్చాడు. నొప్పి ఎంతన్నా సరే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక నిమిషం, ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి దేవుని పనిలో ఈమెకు అసలు నొప్పి ఉందా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడి కృప. ఎందుకని? ఈ నొప్పులతోటి ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉండాలి? ఎన్నిసార్లు అమ్మగారింటికి వెళ్ళి ఉండాలి? ఎంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఉండాలి? అలాగే నొప్పి కొద్ది కాలమే. మనం ఎందుకు నొప్పి అనంటే మనం ఫలించాలనుకున్నప్పుడంట చూడండి, ఆకులన్నీ ఊడగొట్టేస్తాడంట దేవుడు. ఆకులు రాల్చే కాలం అంటే ఒక కాలం వస్తుంది. అప్పుడు ఏం చేస్తే పాత ఆకులన్నీ రాల్చేస్తాడు. మనం బలవంతంగా రాలకపోయినా పాత పనులు, పాత మాటలు ఇవన్నీ కూడా వదిలిపెట్టి దేవుని ఎదుట మోకాళ్ళని ప్రార్థన చేసేలాగా చేస్తాడు. మన అహం మీద కొడతాడు. ఒక్కొక్కసారి మనకున్న ఆ ద్వేషం మీద కొడతాడు. ఎందుకు ప్రభా ఇంత గాయం అంటే పాత ఆకులు రాల్చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాం? ఎందుకు రాలుస్తాడంటే పాత ఆకు ఎక్కడైతే రాలిపోయిందో కొత్త చిగురు వస్తుందట. చిగురు కూడా ఎలాగొస్తుంది అంటే కొమ్మ లోపల నుంచి చీరుకొని చిగురు వస్తుందట. నొప్పే కదా కొమ్మకి. అవును, దేవుడు నొప్పికి బాధ కలిగి చేసిన తన కృపా సమృద్ధి చొప్పునే బాధ కలిగి చేస్తున్నాడంట. ఈరోజు నీకు నాకు బాధ ఉంది, కష్టం వచ్చింది, ప్రభువా అని పాదముల మీద పడుతున్నామంటే ఆ కాలు అర్థం ఏంటి? అన్నీ ఉంటే సుఖం ఎక్కువైపోయి దేవుని మర్చిపోతాం. మర్చిపోయే రకాలు మనం. దేవుని పనిని, ఆయన యొక్క క్రియల్ని మర్చిపోయే జనాంగం. అబ్బెబ్బే నేను అలా కాదండి అనంటే మరి దేవుని క్రియల్ని ప్రతి నిమిషం ధ్యానం చేయాలి. మనం చేస్తున్నామా? అయితే ఫలించాలి. అలా ఎలా ఫలించాలి? ఫలింపని ప్రతి చెట్టు ఏం చేయాలంట? నిలిచి ఉండే ఫలం ఫలించాలంట. ఫలించే ప్రతి చెట్టు. దేవుని ఉద్దేశం, పర్పస్ ఆఫ్ గాడ్ ఏంటి? ఫలించాలి. ఫలించాలి అంటే ఎలా ఫలించాలి? పర్పస్ ఆఫ్ గాడ్ బహుగా ఫలించాలంట. యోహాను 15:5 అంటారు. నిలిచి ఉండే ఫలం కావాలంట. కొన్ని ఫలాలు ఉంటాయి, కొంచెం పెద్దగా రాలిపోతాయి. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే కొన్నిసార్లు రూట్ లెవెల్లో ప్రాబ్లం ఉందన్నమాట. రూట్స్ సరిగా ఉండవు. ఈ రూట్స్ లోపల దాకా వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్తాయి అని చెప్పాను? వేసవకాలంలోనే రూట్స్ పక్కన నీళ్లు దొరకవు కనుక లోపటికి నీళ్లు వెతుక్కుంటా, బండలను చీల్చుకుంటా, గట్టిగా ఉన్న రాళ్ళని చీల్చుకుంటా వేరు లోపలికి చొచ్చుకొని పోద్దట. వేరికి గాయమవుతుంది, వేరికి ఏమవుతుంది? నొప్పి అవుతుంది. అయినా కూడా ఎంత చక్కగా ఫలిస్తుంది కదా! అలాగే నువ్వు నేను కూడా ఫలించడానికి దేవుని చిత్తంలో ఉంటే మన రూట్స్ కష్టాల్లోనే ఎక్కువ విశ్వాసం. కష్టాల ద్వారానే మీ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పొందాలని దేవుడు ఏం చేస్తాడంట? కష్టాలు గుండా తీసుకెళ్తాడు. ఇది ప్రాసెసింగ్.
ప్రాసెసింగ్. ఇదివరకు ఏమంటారు మన కెమెరాస్లో రీల్స్ ఉండేవి. రీల్స్ అంటే దాన్ని ఏం చేయాలి? నేను బాగా పడ్డానా లేదా అని చూసుకోవడానికి లేదు అప్పుడు. ఇప్పుడంటే డిజిటల్ వచ్చినాయి కానీ అది ప్రాసెసింగ్. అది చీకట్లో పెట్టి కడిగేవాళ్ళు. ఐపో పౌడర్ని అందులో వేసి డెవలప్మెంట్ చేసేవాళ్ళు. గాఢాంధకారంలో చేసేవాళ్ళు. అలాగే మన ప్రింట్స్ బాగా రావాలి అంటేనంట దేవుడు గాఢాంధకారపు లోయ అనుభవంలో గుండా తీసుకెళ్తాడంట. ఒక వ్యక్తి ఫలించాలి అంటే కష్టాల గుండా వెళ్తేనే అబ్బా డబ్బొక్క అవసరం తెలవాలి అంటే ఏం చేస్తాడు? ఆ నీడ్ పుట్టిస్తాడట. నేను ఎప్పుడు అనుకుంటాను ఒక వెహికల్ కోసం ప్రార్థన చేయాలి అంటే అప్పట్లో 4 వీలర్స్ ఇవ్వండి ప్రభా మాకు పరిచర్యకి వెళ్ళడానికి అని ప్రార్థన చేసి మా దగ్గర ఒక ఆమె ఉండేది. ఆమె ఏమైనా ప్రార్థన చేసి ప్రభా 4 వీల్స్ ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేసేది. ఏది ఏమైతేనే దేవుడు ప్రార్థన విన్నాడు. మాకు మీరు నమ్ముతారో లేదో కానీ చాలా కష్టంగా ఉండిందనమాట. ఒక్క ఆటోలో 8 మంది 9 మంది ఇరుక్కొని వెళ్ళేవాళ్ళం. ఆదివారం రాగానే మా ఏమంటారు మా ఇంటి దగ్గర నుంచి ఒక 15-20 కిలోమీటర్లు సిటీలో వెళ్ళాలి. 2 ఆటోల్లో వెళ్ళేవాళ్ళం పరిచర్యకి. 4 వీలర్ది ఓమ్ని కొనుక్కున్నాం. ఓమ్ని కూడా ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మీరేం చేస్తారని అడిగాడు ఆయన. అంటే మేము దేవుని పని చేస్తామండి అని అంటే మరి అబద్ధం చెప్పలేము. అందుకని అడిగితే మేమన్నాం ఇంకా రాదు, ఈయన ఇవ్వడు. గవర్నమెంట్ ఉద్యోగులు సైన్ అడుగుతారు. మేము అడిగినాం ఒక్క రూపాయి ఎవరి దగ్గర అప్పడగం, ఎవరి సహాయం కోరం. యెహోవా ఈరేవుగా ఉండాలి. మా మందిరం పేరు యెహోవా ఈరే. అయితే యెహోవా ఈరేవుగా ఉండాలి. పిలిచిన వాడు నమ్మదైన దేవుడు అంటే ఒక రోజున సడన్గా అది అప్లికేషన్ ఇచ్చేసి వచ్చాము. మా దగ్గర కొంచెం మనీ ఉండింది. అది కూడా ఒక ఏమంటారు ఒక టైంలో దాచిపెట్టామనమాట. కొంచెం దాచిపెట్టాం. ఆ మనీ తీసుకెళ్ళి ఇచ్చేసాం. ఇచ్చేస్తే ఒక 70,000 40,000 ఇచ్చాం. 40,000 ఇవ్వలేదు ఇంకా. అయితే ఆయన ఏం చేశాడు సడన్గా వచ్చాడనమాట. ఆయన రెడ్డిస్ ఆయన వరుణ్ మోటార్స్ అని ఆయన సడన్గా వచ్చాడు. మేము కింద తాళం వేసి పైన చర్చిలో ఉన్నాం. అందరూ ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. వచ్చాడు. మోహన్ కుమార్ ఎవరంటే మేమే అని మా పాస్టర్ గారు లేసి చెప్పారనమాట. చెప్పంగానే ఆయన వచ్చి అన్నీ రాసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని చూస్తారు. కొద్దిమందే ఉన్నాం. ఒక 10-15 మంది ఉన్నాం. ప్రార్థన చేస్తా ఉన్నాం. అయిపోయింది ఇంకివ్వడానుకున్నారు. ఇవ్వడు అని ఒక తీర్మానంకి వచ్చి ఏం సంతకాలు పెట్టించుకోలే. ఆ డెసిషన్ తీసుకున్నాడు అనుకోండి. కానీ సడన్గా ఆయన ఏం చేశాడు తెలుసా అండి? మాకు కాల్ చేసి కాల్ చేయడానికి అప్పుడు మా ఇంట్లో ఫోన్ కూడా లేదు. ఈ ట్రింగ్ అని తిరిగేది కదా, ఆ ఫోన్ అనమాట. పక్కన మా మరిది వాళ్ళ ఇంట్లో ఉన్నది. మీరు వచ్చి వెహికల్ తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఎవరు సంతకాలు పెట్టించుకోలేదు. మా అత్తమ్మ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. సెంట్రల్ రైల్వేలో పనిచేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో. మా మరిది గారు స్టేట్ గవర్నమెంట్లో చేస్తున్నారు. కానీ మా ఆధారం మీరే అన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. అందరూ అనుకున్నారు ఎట్లా వచ్చింది, ఏ రికమెండేషన్తో వచ్చింది, అందరు కుతూహలం అనమాట. కానీ దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. ఎవరు సైన్ తీసుకోలే ఆయన, బట్టి మా ఇద్దరు తప్ప. దేవుడు అప్పు కట్టిచ్చేసుకున్నాడు. అయిపోయింది. దాన్ని ఎన్ని సంవత్సరాలు వాడామంటే దేవుడు కృపతోటి వాడే. ఎందుకు చెప్తున్నానంటే మనం అవసరత తెలిస్తేనే దాని విలువ తెలుస్తుంది అండి. ఇదిగో అవసరాన్ని బట్టి దేవుడు ఇన్ టైంలో ఇచ్చే దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. బహుగా ఫలించాలని దేవుని మహింపరచాలని దేవుడిస్తాడని. ఫలిస్తే నిలిచిండే ఫలం ఇవ్వాలట. ఫలించాలి అంటే చావాలి అని చెప్పి నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 25వ వచనం మన ప్రార్థన అయి ఉండాలి. అభివృద్ధి ఎలా అభివృద్ధి పొందుతాం అనంటే చూడండి, అభివృద్ధి దేవునితో నిబంధన చేయాలట. దేవునితో ఏం చేయాలి? నిబంధన చేయాలి. దేవునితో నిబంధన చేయాలి. మీరు
ఆ! 118 కీర్తన 25 వచనం చూడండి. యెహోవా యెహోవా దయచేసి నన్ను రక్షించుము. దయచేసి నన్ను రక్షించుము. యెహోవా యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఫస్ట్ రక్షణ కార్యం జరగాలి. తర్వాత అభివృద్ధిలోనికి రావాలి. సాతాను నుంచి, లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుండి రక్షించబడాలి. నువ్వు నిజంగా ప్రభువుని తెలుసుకున్నటువంటి నీవు వీటన్నిటిలోంచి రక్షణ కావాలని ప్రతి ఉదయం దేవుడు నిన్ను రక్షించాలని ప్రార్థన చేయాలి. తర్వాత దయచేసి అభివృద్ధి కలిగించు. ఎస్టాబ్లిష్ మీ లార్డ్. అభివృద్ధి ఎలా వస్తుంది అంటే నూట ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం చదవండమ్మా ఎవరైనా. చదవండి, త్వరగా చదవండి. నాకును నీకును మధ్య ఆ, నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొంద చేసేదనని అతనితో చెప్పెను. ఉమ్. నాకును నీకును నిబంధన కలగచేసి ఏం చేస్తాడంటే దేవుడు అభివృద్ధి కలగచేస్తాడట. అలాగే దేవునికి మనకి మధ్యన ఒక నిబంధన అనేది ఉండాలి. దేవునికి మనకి మధ్యన ఒక నిబంధన అనేది ఉండాలి. ఈ నిబంధన ఉన్నప్పుడే మనము అభివృద్ధిలోకి వస్తాము. ఈ నిబంధన అనేది లేకపోతే అభివృద్ధి ఉండదు. ఒక నిబంధన చేసుకోవాలి. ఏదన్నా నువ్వు అభివృద్ధి పొందాలి అంటే దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేయాలి దేవుడితో. ఏం నిబంధన చేశావు? ప్రభువా, ఇదిగో నేను నీతో ఒక ఒడంబడిక చేసుకుంటున్నాను, నన్ను అభివృద్ధి పొందించు, నేను ఇది మానేస్తాను అంటున్నాడు. ఇంక నిబంధన చేయాలి అభివృద్ధిలోకి రావాలంటే. అభివృద్ధి అని అంటే విమోచింపబడితే సారీ అభివృద్ధి అనేది ఎలా వస్తుంది అంటే నిబంధన చేయాలి. రెండవది యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం చదవండి. మీ సకలమైన అపవిత్రత పోగొట్టు నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఏంటంటే అపవిత్రత పోతే అభివృద్ధి. దాని పైన అంటాడు కదా, మీ విగ్రహారాధన అంతా తీసేసి దేవునికి ఇష్టం లేని మనసులో విగ్రహాలు ఉంటాయి అని చెప్పాను. అవన్నీ తీసేస్తేనే ఏంటంటే అభివృద్ధి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 7-12లో నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ వచనం 12వ వచనం చదవన్నాను. నేను మొత్తం చదవాలి కానీ టైం లేదని త్వరగా చెప్పేస్తున్నా. గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. ఏంటంటే విస్తరించి ప్రబలారంట. ఎప్పుడు పైనకొచ్చే పైన చదువుమా. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తర్వాత వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. బహు సంతానం గలవారై ఎలాగంట 7వ వచనం చదివా, 12వ వచనం చదువుమా. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక. అవునమ్మా, చాలు. వాళ్ళు శ్రమ పెట్టబడిన కొలది విస్తరించి అభివృద్ధి పొందారట. అభివృద్ధి పొంది విస్తరించారట. శ్రమల్లో విస్తరణ, శ్రమల్లో అభివృద్ధి ఉందా మనకి? శ్రమ రంగానే ప్రభా 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 నేను ఎట్లనో అయిపోతున్నా ప్రభా, ఇక చాలు నాయన ఈ శ్రమ అంటాం కదా. నువ్వు బహుగా ఫలించాలంట, బహుగా శ్రమ పొందాలి, బహుగా అభివృద్ధి పొందాలి అంటే బహుగా ఏం చేయాలి? దున్నబడాలి. దున్నబడిన పొలంలోనే ఏమైతే విత్తనాలు బహుగా ఫలిస్తాయి. దున్నబడకుండా పైన వేసుకుంటా పోయిన పైన వేసుకుంటా పోయినాం అనుకో, కొన్ని పక్షులు ఎత్తుకుపోతాయి, కొన్ని రోడ్డు పక్కన పడతాయి. అందుకని దున్నబడాలి, శ్రమల అనుభవం గుండె వెళ్ళాలి. కొంతమందికి శ్రమలు అంటేనే భయం. అన్నిట్లో దేవుడు దీవించాలి కానీ మీ పిల్లలు అంటారా లేదు కానీ
ఎగ్జామ్స్ లేకుండా ఎంతైనా చదువుకోవచ్చు మమ్మీ అన్నారా? వాడికి శ్రమ పడ్డం ఇష్టం లేదు. కష్టపడి చదివి పాస్ అవ్వడం ఇష్టం లేదు. ఎగ్జామే చంపేస్తుంది. ఎప్పుడు హోంవర్క్ ఇస్తారు, ఎప్పుడు ఇదే ఇస్తారు. ఎందుకు? శ్రమ. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలకి శ్రమలు ఉండదు. అమెరికన్స్కి అందుకని చాలామందికి పుస్తకాలు పెట్టి చదువుకోండి అంటారు. లేకపోతే దానిలో ఉన్నాయి చూసి రాయండి అంటారు ఎగ్జామ్స్. మనం చూడకుండా రాయాలి. బట్టి పట్టాలి. పట్టకపోతే మెత్తగా దంతారు. ఇప్పుడు పిల్లల్ని కొట్టట్లేదులేండి. అప్పట్లో చెవి పిండి మరి చదివిపించేవారు. మా సారు ఉండేవాడు. ముక్కు పట్టుకుని లాగేసేవాడు. గట్టిగా పిండేసేవాడు. చచ్చిపోయేదాన్ని అబ్బా! అందుకనే కొంచెంలో కొంచెమన్నా టేబుల్స్ వచ్చినాయి. కొంచెంలో కొంచెమన్నా మ్యాథ్స్ వచ్చినాయి. లేకపోతే చదువు ఉండేదా? ఆ రోజు చెవి పట్టుకున్నాడు కనుక. నొప్పి కలిగింది కనుకనే, శ్రమ కలిగింది కనుకనే. అందుకని దావీదు మహారాజు అంటాడు కదా, నేను శ్రమ పొందకముందు తోవ విడిచితిని, ఇప్పుడు నేను ఎట్లున్నాను? సరైన దారిలో ఉన్నాను. మనం సరైన దారిలో ఉండి ఫలించడానికి దేవుడు ఆయా రీతులుగా శ్రమ పెడతా ఉంటాడు. ఇంకా ఏంటో చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదవండి, త్వరగా చదవండి. 2, 3 అండి. అవును నాన్న. 6వ అధ్యాయం 2, 3 వచనాలు. నీ దేవుడైన యెహోవాకు భయపడి నీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నింటినీ గాయకొనొచ్చు నీవు దీర్ఘాయుడు వగనట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు ఇవే. కాబట్టి గట్- ఇశ్రాయేలు చాలా కట్టడలను విధులను అనుసరించాలి. అప్పుడే అభివృద్ధి. దేవుడిచ్చిన 3వ చదువునాను 3వ వచనం చదువు. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. విని అనుసరించి నడిస్తే నీకు అభివృద్ధి. నిన్ను అభివృద్ధి పొందించాలనే మాటి మాటికి ఆయన కట్టడల్ని విధుల్ని చెప్తా ఉంటాడు. ఆయన కట్టడల్ని ఆజ్ఞల్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో కష్టమే. మన లోపల పాతుకుపోయిన పాపం పోతుంది. మనం కడగబడతాం. మనము దేవుని వాక్యం అనే సబ్బుతోటి కడగబడతాం. అప్పుడే ఏమవుతుంది? మనము ఫలించి బహుగా అభివృద్ధి పొందుతాం. బహుగా అభివృద్ధి పొందుతాం. బహుగా ఫలిస్తాం. వట్టి ఫలం కాదు, విస్తారమైన ఫలం ఫలించాలి. విస్తారమైన ఫలం, నిలిచిండే ఫలం ఫలించాలి. ఎన్ని ఆకులు రాలిపోతాయో అంతగా చిగురొస్తుంది. ఆకు రాలేటప్పుడు చెట్టుకి కష్టమే కదా, అటాచ్మెంట్ పోతుంది కదా. కొన్ని పాత ఆకులతోటి అటాచ్మెంట్ తీసేసుకోవాలి. ఏమున్నాయి ఈరోజు నాదిలో పాత ఆకులు అని చెప్పి ఒక లిస్ట్ రాసుకోండి మీరే. ప్రభా వీటన్నిటి నిజమే నా లోపల ఉన్నాయి కదా, వీటన్నిటిని తీసేసుకోవాలి అని చెప్పి మీకు ఉండాలి. అయితే దేవుడు మనం తీసేసుకోకపోయినా గట్టిగా ఆయనే తీసేస్తాడు. అలాగే యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. దుర్మార్గాన్ని దూరంగా తొలగించాలంట. ఈ దుర్మార్గం ఎప్పటి నుంచి వచ్చింది? దుష్టుడు ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తున్నాడో అప్పుడు దుర్మార్గాన్ని దూరంగా తొలగించిన ఎడల చదువునాను, చదువురా. హలో. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి, గుడారం అంటే నీ శరీరంలో నుండి, ఇది గుడారం, దీన్ని వదిలిపెట్టుకోవాలి. దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. నీవు అభివృద్ధి పొందేదవు. ఏటిలో 24 చదువు
కంటిన్యూ చేయి. మట్టిలో నీ బంగారమును ఏటిరాలిలో ఓఫీరు సువర్ణమును పారవేయము. ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయి. ఏట్లు అంటే ప్రవహించే నీరు. దానిలో నీకు బంగారం అనుకున్నాయి, సువర్ణం అనుకున్నాయి, బాగా తళతళ మెరిసి నీకు ఇష్టమైన నీ జీవితంలో చాలా టైం వెచ్చించేవి, డబ్బు వెచ్చించేవి, ఇవన్నీ కూడా దానిలో పడాయి. దేనికి వెచ్చిస్తున్నావు టైం? లోక వార్తలు చెప్పుకోవడానిక? ఇంకా సువార్త చెప్పు. లేకపోతే ఇంట్లో కూర్చొని పచ్చళ్ళు పట్టుకోవడానిక? కొంతమంది పొద్దున్న నుంచి రాత్రి వరకు వండుతూనే ఉంటారు. ఏంటి వండుకోవద్దంటలేదు, తినొద్దంటలేదమ్మా. మళ్ళీ పద్మ అంటే ఇట్లా అందనుకోకండి. దేనికోసం తినాలి, దేనికోసం వండాలి? ఒక్కొక్కరైతే 2-3 కూరలు తిను కాదంటలే. దానికి పెట్టే టైము తగ్గించి ఏం చేయాలి? ఇంకా ఫాస్ట్ చేసి ప్రభు త్వరగా ఉన్నాడు. వాళ్ళంట నోవాహు దినములో లేకపోతే మరి ఎట్లా ఉన్నారంట నోవాహు దినంలో? వారు తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుకుంటూ ఇల్లు కట్టుకుంటా ఉన్నారట. అప్పుడు జల ప్రళయం వచ్చింది. ఇప్పుడు కూడా యేసయ్య రాకడ దినాల్లో మనుషులు తింటా తాగితే ఎంజాయ్మెంట్ ఉన్నారట. నువ్వు బహుగా ఫలించకపోవడానికి, ఇంకా నీకు బంగారంగా అనిపించే నీవి ఏవో నీ జీవితంలో ఉన్నాయి, వాటిని పడేయాలి. కొంతమందికి సీరియల్స్ అయ్యుండొచ్చు, టైం మింగేస్తుంది. ఒక్క సీరియల్ అనుకుని 10 సీరియల్ చూస్తారు. ఒక్కటి ఏదో అనుకుని ఎబ్బెబ్బే ఫోను. ఇప్పుడు సాతాను అదైతే టైము తెలుస్తుందని వాడు మన చేతిలోనే పెట్టాడు పాపాన్ని తెచ్చి. అదేం చేస్తుంది? ఈ టైం అంతా మింగేస్తుంది. ఒక్క వాక్యం చూస్తా, వాక్యం ఎట్టిపోద్దు. ఒక్క పాట వింటా, పాట ఎట్టిపోద్దు. వెంటనే యాడ్స్లోకి వెళ్ళిపోతారు. యాడ్స్లోకి వెళ్ళిపోతారు. ఫేస్బుక్ అన్నీ దానిలో వచ్చేసింది. చూడండి, నీ టైం ఏటిలో నువ్వు బంగారం అనుకుని. నిన్న ఒక ఆయన ఏదో పేపర్లోనే అక్కడ జోక్ పెడుతున్నాడు. ఏంటయ్యా బస్సులో అందరు మగళ్ళు కూర్చున్నారు, ఒక లేడీ డ్రైవర్ మాత్రమే ఉంది. ఏమైనారు ఆడవాళ్ళందరూ? ఏంటి ఇట్లా ఖాళీగా ఉంది, మగవాళ్ళు ఎక్కినారంటే ఇది సీరియల్ టైము, ఆడవాళ్ళు ఎవరు రారని చెప్పినాడు. నిజమే. పిల్లలకి చోటా భీమని, ఆ భీమని, ఈ భీమని పెట్టినాడు. నిజంగా చాలాసార్లు మన టైంని తినేసి, మనకి డబ్బుని తినేసి, మన యొక్క జీవితంలో చాలామంది, నేను మంచిగా తయారవద్దంటలేదు, వేస్ట్ మీద చాలా ఖర్చు పెడతారు. వేస్ట్ వాటి మీద. ఇవాళ నుండి రేపు పొయ్యిలో వేయబడే వాటి కోసమే, అంటే కాల్చివేయబడే వాటి కోసం మనం ప్రయాసపడద్దు. కాల్చబడిన నిలబడే వాటి కోసం ప్రయాసపడాలి. బహుగా ఫలించాలి. చూడండి, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవన్నీ కూడా మంటలో కాలిపోతాయి. ఈ లోకంలో కర్రలు బంగారు పూత పూసిన కర్రే అది లోపట. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో దేవుడు నీకు కృపనిస్తాడు. ఎట్లా? నువ్వు వాటన్నిటిని వదిలిపెట్టుకుంటే. అయితే ఇంకా సర్వశక్తిని వైపు తిరిగిన ఎళ్ళ నీ దుర్మార్గాన్ని దూరంగా తొలగించిన అప్పుడు అభివృద్ధి పొందుతావు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. అంటే 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు వేళ్లు తన్నుదురు. లెబానోను పర్వతం మీద వేళ్లు తన్ని చెట్టు ఎదిగి ఫలించినట్లు. చెట్టుకు మంచున్నట్టుగా దేవుడు ఉన్నాడట. నువ్వు అనుకోవచ్చు లోకం అంతా ఎండగా ఉంది, కానీ ఇవి అందరికీ ఎండ ఉంది, కానీ దేవుడు నీకు స్పెషల్ గ్రేస్ ఇస్తాడట. చెట్టుకు మంచున్నట్టుగా వర్షం లేని కాలంలో కూడా నువ్వు ఎదుగుతావు. ఎలాగూ? లోపలికి వేరు తన్ని లెబానోను పర్వతం మీద, అంత గట్టి పర్వతం మీద ఫలమిచ్చే చెట్టు వలె నిన్ను ఉంచుతాడట దేవుడు. కొండ మీద పెట్టబడిన
ఆ యొక్క పండ్లు గల చెట్టులాగా ఉంచుతాడట. ఇదిగోండి. ఇంకొకటి ఏమంటాడంటే లోతుకు వేరుతన్ని అభివృద్ధి పొందాలి మనం. వేరుతన్నాలి. కొలస్సీలు రాసిన పత్రికలో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలట. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మీరు రాసుకున్న తర్వాత చదువుకున్నాను. టైం అయిపోతుంది. మనం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎవరైనా చదవండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. దేనిలో అభివృద్ధి పొందాలి అంటే ఈరోజు మనం నేర్చుకున్నాం. ఫలము ఫలించాలి. ఆత్మ ఫలం ఫలించాలి. వెలుగు మెట్టుకు ఫలం ఫలించాలి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని నేర్చుకునే విషయంలో అభివృద్ధి పొందాలట. ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడం ఆపేస్తావో మృత సముద్రంలాగా అయిపోతావు. అది లోపలికి నీళ్ళు తీసుకుంటుంది కానీ బయటికి ఇవ్వదు అది. అందుకని ఏం చేస్తుంది? చచ్చిపోయి దానిలో మనుషులు పడితే కూడా ఎవరైనా చచ్చిపోదామని చెప్పి దానిలో దూకితే కూడా పైకి తేలుతారట. ఎందుకని? మృత సముద్రం. అది పైనే లోపలికి వెళ్ళని ఇదేది. ఇదిగో నీవు కూడా నీవులో ఆత్మీయంగా చచ్చిపోతే నీ లోపలికి ఏది వెళ్ళదు. పైనే తేలుతుంది. అందుకని అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంట? మా వలన విన్న సంగతులు నేర్చుకున్నవి అభివృద్ధి చేయాలంట. అప్పుడు అంతకంతకు అభివృద్ధి పొందాలట. ఎవ్రీ డే వీ హ్యావ్ టు గ్రో. తర్వాత కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నా దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలంటండి. మనం లోక జ్ఞానంలో కాదు, దయ్యాల జ్ఞానంలో కాదు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ఎవ్రీ డే అభివృద్ధి పొందాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నిన్ను ప్రభు ప్రేమిస్తే నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడా లేదా? ఎప్పుడు ప్రేమిస్తాడు అండి? ఎప్పుడు ప్రేమిస్తారు? మనుషులైతే మనం ఏదైనా ఇస్తున్నామంటే ప్రేమిస్తారు. కానీ ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. మన కొరకు ప్రాణం పెట్టిన వారికంటే అధికుడు ఎవరు లేరు ఈ లోకం. ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం ఎంతో ప్రయాసపడతాం. మన పిల్లల్ని ప్రేమిస్తాం. వాళ్ళ కోసం మనం ఏదేదో చేస్తూ ఉంటాం. చేయొద్దంటలే. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే, మనం దేవుని ప్రేమిస్తే, మనల్ని దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనం దేవుని ప్రేమించామని గుర్తేంటి? ఏం గుర్తుంది? అవును, మనం దేవుని ప్రేమించాలి. ఎలాగంటే పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ మనసుతోను దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. అభివృద్ధి అప్పుడు వస్తుందంట. ఇంకొకటి విమోచింపబడితే అభివృద్ధి ఏంటండి? జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. విమోచింపబడితే అభివృద్ధి అంట. రెడీ ఉన్నాను గనక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చేదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. విస్తరణ అంటే ఏంటి? అభివృద్ధి. మునుపు విస్తరించినట్లు విమోచించబడితే పాపం నుండి, శాపం నుండి, సాతాను చేతిలో నుండి విమోచింపబడితే నీకు అభివృద్ధి. విశ్వసిస్తే అభివృద్ధి అంట. విశ్వాసం ఇస్తే అభివృద్ధి అంట. బిలీవ్. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. విశ్వాసం ఇస్తే దేవుని యందు అప్పుడేమైందంట? అభివృద్ధి. చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 5వ వచనం. నేను ఇవన్నీ మీద చెప్తున్నాను. విమోచింపబడితే అభివృద్ధి, విశ్వసిస్తే అభివృద్ధి. చదువున్నాను.
అపోస్తుల కార్యంలో ఎంత అంటే అపోస్తల కార్యాలు 17:5. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపకూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. 17:5. అంటే అవునా? ఉమ్, విశ్వాసము అభివృద్ధి పొందాలి అంట. ఇంకా పైన చదవను, నేను తప్పు రాసుకున్నాను. అది లేదంటే దాంట్లో కూడా ఓకే. ఎనీవే, విశ్వాసమందు అభివృద్ధి పొందండి అంటాడు. విశ్వాసమందు అభివృద్ధి పొందాలి. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 36-37 విచారణ చేస్తే విస్తరిస్తారు. యెహెజ్కేలు గ్రంథం 36:37. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులకు నేను ఇలాగు చేయు విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయు నిమిత్తమును గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను. విస్తరింపచేస్తాడట. విచారణ చేస్తే, దేవుని దగ్గర విచారణ చేస్తే విస్తరణ ఉంది అంటున్నాడు. ఎట్లా విస్తరింపచేస్తాడంట? చూడండి, విశాలమైన గడ్డి బీళ్ళలో దేవుని వైపు తిరిగితే, చెక్కబడిన ప్రతిమలు తీసివేస్తే విస్తరిస్తారంటాడు. యెషయా గ్రంథం 30:23. యెషయా గ్రంథం 30:23. మనము మన లోపల విగ్రహాలను తీసేస్తే విస్తరించబడతారు. అంటే విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఆర్ స్థిరపరచబడతారు, మీరు అభివృద్ధి పొందుతారు అంటాడు. యెషయా గ్రంథం 30:23. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడైన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసముల కలదయ్యుండును. ఆ దినమున నీ పశువుల విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేస్తాయంట. విశాలమైన గడ్డి బీళ్లే కాదు, విస్తరణ రావాలంటే విగ్రహాలు తీసేయాలి. ఇవి మన లోపల ఉందా? విగ్రహాలను తీసేస్తేనే విస్తరణ. ఇంకొకటి 2వ దినవృత్తాంతాలు 31:5 చూడండి. 2వ దినవృత్తాంతాలు 31:5. ప్రథమ ఫలములు దేవుని సన్నిధిలోని తీసుకురావాలట. వెల్లడి అగుట తోడనే ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షరసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? మేము విస్తారముగా దేవునికి ఇచ్చినాం గనకన మాకు ఎంత తిన్నా కూడా తరగలేదు, అభివృద్ధిలోకి వచ్చాం. మేము ఎంత ఇచ్చినా కూడా తక్కువ కావట్లేదు, తగిన దానికన్నా తక్కువకిచ్చి లేమికి వచ్చేవారు కలరు అంటున్నాడు దేవుని వాక్యంలో. ఈరోజు నీవు నేను విస్తారంగా దేవుని మందిరంలో, దేవుని పనిలో ఇచ్చినప్పుడు అభివృద్ధి పొందుతాను. దేవునికి ఇచ్చి తక్కువైపోయినాడు ఎవ్వరు లేడు ఈ లోకంలో, నాట్ ఈవెన్ 1%. కొంతమంది ఏంటి, ఎప్పుడు దేవుని మనయే అన్నీ ప్రథమ ఫలాలను తీసుకురావాలట. అంతేకాదు, ధాన్య ద్రాక్ష రసంలో అన్నిట్లో 10వ వంతు ఇవ్వాలట. 10వ వంతు ఇవ్వాలి. మనం కొనుక్కునే ప్రతి దానిలో 10వ వంతు ఇవ్వాలి దేవునికి. దేవుడు మనకిచ్చిన ఆదాయంలో 10వ వంతు ఇవ్వాలి. పిల్లల్లో 10వ వంతు ఇవ్వాలి. ఎప్పుడైనా ఇచ్చారా పిల్లల్లో 10వ వంతు? 10వ వంతు కాదు, 100 వంతులు ఇచ్చినా దేవునికి తక్కువే. ఎందుకంటే అది ఆయన మనకి గిఫ్ట్గా ఇచ్చాడు కనుక. మనం తిరిగి అన్న ఒక్క కుమారుణ్ణి తీసుకెళ్ళి ప్రథమ ఫలాన్ని ఇచ్చేసింది కదా, దేవుడు ఆమెని విస్తరింపజేశాడు. ఈరోజు నువ్వేమిచ్చావు దేవునికి? దేవుని మనయే
మనవాళ్ళు ఏమని అన్నీ మనకేనా? కాదు. అందుకనే వృద్ధిలోనికి రావట్లేదు. ప్రథమ ఫలం తెస్తే దేవుని సన్నిధిలో ఇంకా అంటే ద్వితీయోపదేశకాండం 26 అధ్యాయం 12 వచనం. ఇంకొక వచనం చూసుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం పెద్దల 26. సంఖ్య అమ్మ నువ్వు చదువుతున్నప్పుడు మొదటి మాటలు కట్ అయిపోతున్నాయిరా. ఓకే. ఇట్లా 26 అధ్యాయం 12 వచనం. 12వ వచనం కదక. అవును. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలలు 2600 మంది అయిరి. ద్వితీయోపదేశకాండమేనా? 26:12. చదువు. పదవ భాగం ఇచ్చి సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతు చెల్లించి అది లేవీలకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాళ్ళకును ఇవ్వవలెను. వారు నీ గ్రామములో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీలకును పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాళ్ళకు నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నువ్వు మీరలేదు, దీనిని చాలు. అయితే దేవునికిచ్చి అభివృద్ధిలోకి వచ్చారట. ఎవరెవరికి ఇవ్వమంటున్నాడు దేవుడు? దైవజనులకు, విధవరాళ్లకు, అనాథలకు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఒక ట్రైల్ వేయండి. దేవుడు మీకు ఎంతగా విస్తరింప చేస్తాడో మీకు తెలుస్తుంది. సంవత్సరం అంతా దేవుడు మీకు కృపనిస్తాడు. ఏంటో తెలుసా? అనాథలకి, విధవరాళ్ళకి, దైవజనులకి వాళ్ళు ఏం చేశారంట? అన్నీ ఇచ్చారట. బట్టలు, ఇంకా తిండి పదార్థాలు అన్నీ మూటగట్టి ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చేయాలి. బీదలకు, విధవరాళ్ళకి. ఫస్ట్ దేవుని సేవకులు. నేను ప్రతి సంవత్సరం గురి పెట్టుకుంటా. ఏంటో తెలుసా అండి? నేను గొప్పదాన్ని చెప్పట్లేదు సుమి. నాకు దేవుడు నేర్పించింది నేను చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ దేవుడు చెప్పాడు కదా, నేను పాటించాలి. ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన మనీ అంతా ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే, దేనికన్నా వెళ్తే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇస్తారనుకోండి, ఆ డబ్బులు దాచిపెట్టుకుని ఏం చేస్తానంటే కొన్ని చీరలు కొంటా. ఫస్ట్ దేవుని దాసరాళ్ళకి, దేవుని సేవకులకు కొంటాను. కొని అవి దేవుని సేవకులకి ఇస్తాను, పెట్టుకుంటా. తర్వాత విధవరాళ్ళకి, అనాథ పిల్లలకి కొని పెట్టుకుంటాను. వాళ్ళకి బియ్యము ఒక్కొక్క సంవత్సరం అయితే ఎంతో ఖర్చు వస్తుందండి. వాళ్ళకి పిలిచి భోజనం పెడతాను. అందరికి కలిపి భోజనం పెడతాను. పిల్లలందరికీ ఏదో గిఫ్ట్ కొనిస్తాను. వాళ్ళకి బట్టలు కొనిస్తాను. ఇది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఎప్పుడు మనకేనా? దేవుడు ఎంతగా దీవిస్తాడంటే కరువు రాకుండా మనల్ని పోషిస్తాడు. మన పిల్లల్ని పోషిస్తాడు. మనం చెయ్యి చాపాలి. ఇచ్చే చెయ్యిగా ఉండాలి. ఊచ చేయిలాగా, పాడైపోయిన చేయిలాగా మంది ఉండనేకూడదు. స్త్రీలందరూ కూడా ఎప్పుడు ఇచ్చేవాళ్ళగా ఉండాలి. అప్పుడు నీవు, నీ కుటుంబాలు బహుగా దీవించబడతాయి. కనుక ఈరోజు ప్రభువా నీ కృప నాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేసుకోండి. ఇంకానంట ద్వితీయోపదేశకాండం 14:22 చదువునాను. ఇంకొక వచనం చూసుకుని మనం ముగించుకుందాం. కీర్తనలు 71 కీర్తన 21 వచనం కూడా చదవండి ఎవరైనా. నీ విత్తనములో దశమ భాగము అవశ్యముగా వేరపరచవలెను. ఏంటంట 14:22 ఏమంటున్నాడు? దశమ భాగాలు వెంటనే రాగానే తీసి పక్కన పెట్టి వాడుకోవాలి. తర్వాత ఇస్తానులే అనుకున్నారా? ఆ వాత వచ్చేస్తుంది మన మీదకి. వాత వేయబడతాం కానీ మచ్చ మిగిలిపోద్ది, కానీ దశమ భాగం మిగలదు. అందుకని దశమ భాగం దేనిలో అయినా సరే మనము ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? దేవుని మందిరంలో ఇవ్వాలి. సేవకులకి ఇవ్వాలి. 10వ వంతు 11వ వంతు ఎవరిది? సేవకులకి ఇవ్వచ్చు. 12వ వంతు దశమ భాగాలు సగం చేసి సేవకులకి, సగం చేసి విధవరాళ్ళకి ఇవ్వకూడదు. దేవుని మందిరంలో ధనాకారంలో చేర్చబడాలట. దేవుని మందిరంలో సమృద్ధిలోనికి తీసుకుని రావాలి. 11వ భాగం
సేవకులకి 12వ భాగం అమ్మ నాకే మిగులుతుందండి అంటే తత్మదంతా మనమే ఉండొచ్చు, మనకే ఉండొచ్చు, మన పిల్లలకు ఉండొచ్చు. మనకి ఎంతైతే సరిపోద్ది. అందుకని చూడండి, అయితే మనం ఒక ప్రార్థన చేయాలంట. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. నా నా గొప్పతనం ఉమ్, వృద్ధి చేయము. నా ఉమ్. తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. ఏంటంటే గొప్పతనాన్ని వృద్ధి చేయి ప్రభా అని ప్రార్థన చేయాలంట. ఫస్ట్ ఏమని ప్రార్థన చేయాలి? దయచేసి నన్ను రక్షించు, అభివృద్ధి పొందించు అని ప్రార్థన చేయాలి. రెండోది గొప్పతనాన్ని ఎస్టాబ్లిష్ మీ లాట్. అప్పుడు మన గొప్పతనం అంటే ఏంటి? ఇప్పుడేం గొప్ప ఉందండి అనొచ్చు. మన పిల్లలు గొప్పవాళ్ళే అనుకో, ఎవరికి పేరు? మన పిల్లలు గొప్పగా దీవించబడ్డారనుకో, ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అది మన గొప్పతనాన్ని అభివృద్ధి చేయడం అంటే నిన్ను కాదు, నీ తదనంతరం నీ పిల్లలు ధన్యులవ్వాలి. ఇప్పుడు ఏమంటారు, పోయిన వారం నిస్సి వాక్యం చెప్పింది కదా. ఆ బిడ్డ వాక్యం చెప్తుంటే చాలా సంతోషపడ్డాను నేను. అలాగే మా సండే స్కూల్ టీచర్లు వాక్యం చెప్తే చాలా సంతోషపడతాను. నీ తదనంతరం నిలిచి ఉండేవాళ్ళు కావాలి, దేవుల్లో నిలబడేవాళ్ళు కావాలి. వాక్యం విని వాక్యమే కాదు, తన జీవితంలో నాకేం బెంగ ఉండదు. ఎందుకంటే ప్రభు ఆమెని అలాగే విస్తరింపచేస్తాడు. ఆత్మల విషయంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ. ఒక్కోసారి అంటారు, మీ అమ్మ నోట్లో చూడుపడ్డావు అంటారు కొంతమంది. అక్క సేమ్ డిట్టు నీకులాగానే అంటారు. అనగానే చెట్టు విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి వస్తుందా? రాదు కదా. నువ్వు ఎస్టాబ్లిష్ చేయబడాలంటే ప్రార్థన చేయాలి. నీ పిల్లలు దీవించబడాలంటే, బహుగా దీవించబడాలంటే, ఫలించాలంటే మొదట నీవు ఫలించే చెట్టుగా ఉండాలి. ఒక్కొక్క ఫలమే ఉంటుంది కొంతమందికి, అది కూడా ఆ కాలంలో రాలిపోద్ది. ఆ కాలంలో రాలిపోయిన పండ్లు, కింద పడిన పండ్లు ఎవరైనా తిన్నా అనుకోండి, పులుపు ఎంత పళ్ళన్నీ ఊడిపోయేటట్టు ఉంటుంది పులుపు. అట్లాంటి ఫలం కాదు దేవుడికి కావాల్సింది. పరిపూర్ణమైన ఫలముగా నిలిచి ఉండే ఫలం ఉండాలని, బహుగా విస్తరించాలని, బహుగా అభివృద్ధి పొందాలని దేవుని ప్రణాళిక. అలాంటి కృప విత్తాలి. గివ్. విడిచిపెడితేనే విడిచిపెడితేనే విస్తరణ. విడిచిపెడితేనే తర్వాత దేవుని దగ్గర అంటే విచారణ చేయాలంట. నేను ఈ టైంలో 7 వీలు గురించి చెప్పాను. విమోచింపబడితే అభివృద్ధి, విశ్వాసి అయితే అభివృద్ధి, విచారణ చేస్తే అభివృద్ధి, విచారణ చేస్తే విస్తరిస్తారని చూసాం. విచారణ చేయాలి దేవుని దగ్గర. తర్వాత విత్తాలి, దేవుని వాక్యం విత్తాలి. దశంభాగాలు దేవుని మందిరంలో విత్తాలి. మనము ప్రథమ ఫలాల్ని విత్తాలి, అవి ఫలిస్తాయట. ఇంకా మనం దానం కొద్ది చేతి నిండా ఏం వాలి ఇచ్చేవారుగా ఉండాలంట. అప్పుడు అభివృద్ధి. ఎవరికి? విధవరాళ్ళకి, అనాథలకి, లేవీలు వారిని విడవకూడదు సుమి అంటాడు ఒక దగ్గర. వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆమె అన్నది కదా, మేము దశంభాగాలు ఇస్తారు కనుక మీరు బతుకుతున్నారు అంది. మీకు తెలుసా, నాకు ఎంత బాధ వేసిందంటే, అంటే దేవుడు పోషించకపోతే నేను బతకట్లేదా? ఆమె ఇచ్చే దశంభాగం మీద నేను బతుకుతున్నానా అని ఎంత బాధపడ్డానంటే, మీరు యూ వోంట్ బిలీవ్, విత్ ఇన్ 3 months ఎవరైతే ఆ ఉద్దేశం కలిగి దశంభాగం ఇవ్వకుండా ఆపేసినారో వాళ్ళందరి ఉద్యోగాలు పోయింది. వాళ్ళ ఉద్యోగాలు పోయినందుకు నేను సంతోషపడలేదు, కానీ బాధపడుతున్నా. కానీ గాడ్ టాట్ దెమ్ ఎ లెసన్. తర్వాత వచ్చి అడిగినారు, అక్క పలానా రోజు నేను ఇట్లా అన్నందుకు మా జీవితాలు ఇలాగైపోయింది, క్షమించండి. దేవునికి ఇచ్చే విషయంలో నేర్చుకున్నాను. దేవుని సేవకుల్ని అనవసరంగా అనకూడదని నేర్చుకున్నాను. నువ్వు ఏమిచ్చుతావో అదే పంటకు వస్తావు. దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? విల్ బికమ్ బెగ్గర్స్. అందుకని
దేవుని సేవకులుగా మీరు ఇస్తారండి అంటే తప్పకుండా ఇస్తా నేను. ఇంకెక్కువే ఇవ్వాలి నేను. ఎందుకంటే వాక్యం చెప్పేటువంటి నేను మాదిరిగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనల్ని ఇచ్చేవారిగా ఉంచాలి. ఒక స్త్రీ ఇచ్చేదిగా ఉంటే భూమిలో విత్తుతుందనమాట. అది అనేక ఫలములై తిరిగి వస్తుంది. ఒక్కటే విత్తనం కానీ ఫలములు అది అనేకం. ఎంత పంట కావాలో అంతగా విత్తాలి. తోటలో విత్తాలి, దేవుని మందిరములో విత్తాలి, దేవుని మందిర సేవ విషయమై విత్తాలి. జ్ఞానం కలిగి నీ నోరు తెరవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నది. దేవుడు మనల్ని అందరినీ ఫలించి అభివృద్ధి పొందించలాగిన మనం అందరం ప్రార్థన చేసుకుని దేవా ఎస్టాబ్లిష్మెంట్ దయచేసి రక్షించి వృద్ధి పొందించు. తర్వాత ఏమన్నాడు? గొప్పతనాన్ని వృద్ధిలోకి తీసుకురా ప్రభా అని ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోండి.